దశాబ్దాల నిరీక్షణకు స్వస్తి పలికి నారీ వందన్ అధినియం ద్వారా మహిళలకు మోదీ సర్కార్ అపురూప కానుకనిచ్చింది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్ కల్పించే బిల్లును ప్రవేశపెట్టింది. దీంతో మహిళలు సంబరాలు చేసుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నారీ శక్తికి వందన్ అంటూ కూడా పార్లమెంట్ లోపల నేడు మహిళల బిల్లు పైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల కరీంనగర్ లోపల ఉన్నటువంటి మహిళలు పెద్ద ఎత్తున కూడా సంతోషపడుతున్నారు. అదేవిధంగా ప్రభుత్వం తమకు బాసటగా నిలుస్తున్నందుకు సంతోషం కూడా వ్యక్తం చేస్తున్నారు. చాలా రోజుల నుంచి కళ ఇది మహిళలకు బిల్లు అనేటువంటిది, రిజర్వేషన్ బిల్లు ఎట్లా ఉండబోతుంది? ఇది చాలా సంతోషకరమైన విషయము. దశాబ్దాల నిరీక్షణ తర్వాత మరి ఈ బిల్లు పాస్ అవుతుందంటే దేశవ్యాప్తంగా మహిళలందరూ కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చోట ఏదో ఒక ప్రోగ్రాం తీసుకొని మరి నరేంద్ర మోడీ గారికి, మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞతలు తెలిపే విధంగా పార్టీలకు అతీతంగా అన్ని చోట్ల రకరకాల మహిళా బైక్ ర్యాలీలు అయితేనేమి, మహిళా సమావేశాలు అయితేనేమి, మహిళా పాదయాత్రలు అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు తీసుకొని కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే గత ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ లాంటి వారు మాటల వరకే పరిమితమైనరు, హక్కులు ఇచ్చే సమయానికి మాత్రం వెనక్కి తగ్గినరు. మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాత్రం ఈ నారీ శక్తి వందన్ బిల్లును తీసుకొచ్చి రాజకీయాల్లో మహిళలకు 33% ప్రాతినిధ్యం కల్పిస్తూ ఒక చరిత్రనే సృష్టిస్తున్నారు. మరి ఈ బిల్లు ఈరోజు కేవలం అంటే ఒకప్పుడు పెద్ద కుటుంబాలకు కొందరికే పరిమితమైన రాజకీయాల ప్రాతినిధ్యం ఈరోజు ఈ బిల్లు వల్ల సామాన్య ప్రజలకు, గ్రామీణ మహిళలకు కూడా ఎమ్మెల్యేలు, ఎంపీలు అయ్యే అవకాశాన్ని ఇస్తుంది. కాబట్టి చాలామంది సంతోషంతో ఉన్నారు. మరి ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న ఈ చట్టం ఈరోజు కార్యరూపం దాల్చబోతుంది. మరి ఎస్సీ ఎస్టీ మహిళలకు కూడా ఈ చట్టంలో వాళ్ళకు కూడా రిజర్వేషన్లు కల్పించే విధంగా రూపొందించబడుతుంది. మరి ఇది తాత్కాలిక చట్టం కాదు, దీర్ఘకాలిక ప్రణాళిక. దాదాపు 15 సంవత్సరాలు ఈ చట్టం అమల్లో ఉంటుంది. ఈ కారణంగా చాలామందికి కూడా అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి అంటే ఒకప్పుడు ఇంట్లో వంటింట్లో పనిచేసే మహిళనే అని అనుకున్న తరుణంలో ఈరోజు కుటుంబంని అయితే ఎలా చక్కబెట్టగలుగుతుందో స్త్రీ పరిపాలనా పగ్గాలు ఇస్తే కూడా అంతకంటే సమర్థవంతంగా, అంతకంటే సుస్థిరమైన పాలనను అందజేస్తుందని పరిపూర్ణంగా నమ్మి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ బిల్ పాస్ చేయించబోతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. యావత్ మహిళలందరి తరఫున కూడా ప్రియతమ ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరు చెప్పండి, ఎట్లా ఉండబోతుంది రానున్న రోజుల లోపల? మహిళలను ఇంటి వరకే పరిమితం చేయకుండా ఇట్లా 33% రిజర్వేషన్ ఇచ్చుట్లా ఇప్పుడు ప్రతి ఒక్క వార్డు నుంచి డిస్ట్రిక్ట్ మంత్రి వరకు అన్నిట్లలో కూడా మేము కూడా పార్టిసిపేట్ చేయగలుగుతాం. మాకు ఇది చాలా సంతోషంగా ఉంది. ఇట్లా మహిళలను ముందుకు తీసుకురావడంలో మోడీ గారికి మేము చాలా 33% బిల్లు పాస్ చేసినందుకు మేము చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. మోడీ గారికి మా సంతోషాలు, హృదయపూర్వక అభినందనలు కూడా తెలుపుకుంటాం. మేము కూడా వచ్చి రాబోయే రోజుల్లో ఇంకా ముందుకు వచ్చి రాజకీయాలలో కొనసాగుతాం. ఒక ఉద్యోగాలకే కాకుండా, ఇంటి పనులు ఉద్యోగాలే కాకుండా రాజకీయంగా కూడా మహిళలను పైకి తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా రోజుల నుంచి కళ. ఇది దాదాపుగా ఒక 10 ఏళ్ల నుంచి కూడా పోరాటం మహిళల రిజర్వేషన్ బిల్ అనేటువంటిది ఇప్పుడు కార్యరూపం తెలుస్తుంది. ఎలా ఉంటుంది? ఇప్పటి నుంచి ఇక ముందు ఇక నారీ శక్తి అంటే ఏంది అనేది అర్థమవుతుంది ప్రతి ఒక్కరికి. ఇన్ని రోజులు ఇంటికి పరిమితం అయిన ఆడవాళ్ళని అందరినీ బయటకు తీసుకొచ్చినారు నరేంద్ర మోడీ గారు. ఇక ముందు కూడా చూద్దాం, ముందు కూడా బాగానే ఉంటుంది. ఇప్పుడు 33% అనేది ఇచ్చిందంటే 15 ఏళ్ళ కళ ఇన్నేళ్ళకు నెరవేరింది అనేది అందరికీ, ప్రతి ఒక్క నారికి ఒక రకమైన శక్తిని ఇచ్చారు. తను ఎల్లకాలం ఎప్పటికీ మోదీ గారి నాయకత్వమే ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీరు చెప్పండి, ఎలా ఉండబోతుంది? ఇది మొత్తంగా అయితే పెద్ద ఎత్తున కూడా ఇటు మహిళలు చాలా రోజుల నుంచి కూడా ఎదురు చూస్తున్నటువంటి బిల్లుపై ఈరోజు పార్లమెంట్ లోపల చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యం లోపల ఇన్ని రోజులు వంటింటికే పరిమితమైనటువంటి మహిళలు ఇప్పుడు దీని ద్వారా 33 రిజర్వేషన్ అమలు అవుతే తాము ఇటు ఉద్యోగాలతో పాటుగా ఇటు రాజకీయాల లోపల కూడా తమకు సముచిత స్థానం దక్కుతుంది. ఈ పాత్ర పోషిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీకి అందరం కూడా రుణపడి ఉంటామని చెప్పి కరీంనగర్కు చెందినటువంటి మహిళలు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.